ఇప్పటికీ నమ్మబుద్ధి కాదు. చాలా రోజుల వరకు నేను వార్తలు చూడలేదు, చదవలేదు. ఆ ముగ్గురి గురించి వచ్చిన ప్రచురణలేవీ చదవలేదు. తను క్లాసులు చెప్పిన క్యాసెట్లు సేకరించాను, కానీ వినలేదు. అంతెందుకు, తాను నాకు రాసిన ఉత్తరాలు డిసెంబర్ 2 తర్వాత వాటిని కనీసం తాకలేదు. అబ్బా, చదవలేను అనిపిస్తుంది. అలాగని నేను అధైర్యంగా కానీ బేలగా కానీ లేను, ఏడవను కూడా. ఓ రకంగా చెప్పాలంటే గాయాన్ని తడుముకోకుండా, గాయం వైపు చూసుకోకుండా మొండిగా నడుస్తున్నా. ఒక్కోసారి అసలేమైంది అనిపిస్తుంది. ఇన్నాళ్ళు మా మధ్య 3-4 నెలలుండే భౌతిక ఎడబాటు పెరిగింది. ఇది నేను చనిపోయేంత వరకు కొనసాగుతుంది అంతే కదా అనిపిస్తుంది. మానసికంగానైతే అప్పుడు ఇప్పుడు ఎప్పుడు తను నాలోనే ఉన్నాడు కదా, తేడా ఏముంది అనిపిస్తుంది. నా వల్ల తన జీవితం చాలా సంతోషకరంగా మారిందనే సంతృప్తి మాత్రం నాకుంది. పెళ్ళయ్యాక తనకు వర్క్ మీద కేంద్రీకరణ బాగా పెరిగిందని, తన పనులు మునుపటి కంటే హాయిగా సాఫీగా సాగుతున్నాయని తను నాకు స్వయంగా చెప్పాడు. ఉత్తరాల్లోనూ రాశాడు. చంద్రన్న కూడా అన్నాడు. పెళ్ళయ్యాక తనలో చాలా మార్పు వచ్చిందని, చిరాకు తగ్గి ఓపిక బాగా పెరిగిందని, ఈ 2 ఏళ్లలో బాగా అభివృద్ధి చెందాడని. షా కూడా ఇలానే ఫీల్ అయింది. చాలు అనిపిస్తుంది. ఎంతకాలం కలిసుంటేనేం, ఎలా కలిసున్నాం అనేది కదా కావాల్సింది. విప్లవోద్యమం ఎంత అద్భుతమైందో అనిపిస్తుంది. లేకుంటే అంత ప్రేమాస్పదుణ్ణి కోల్పోయి నేనెలా బతికుంటాను అనిపిస్తుంది. బహుశా ఒక మామూలు గృహిణి ఉంటే గుండె పగిలి చచ్చేదాన్ని. నిన్ను నిరుడు అక్టోబర్లో కలవడం చాలా మంచిదైంది. ఇప్పుడైతే ధైర్యంగా ఉన్నా, అయితే ఒంటరిగా ఉండడం లేదు. మునుపంటే ఎక్కువ మాట్లాడుతున్నా, ఎక్కువ నవ్వుతున్నా. చదవడమే బాగా తగ్గింది. క్రమంగా పెంచుకుంటాను. నాకు అప్పుడప్పుడు సంతోషమానాలు ఉత్తరం రాయాలని బలంగా అనిపిస్తుంది. నేనెవరో తెలియకుండా చెప్పకుండా ఉత్తరం రాస్తే ఇబ్బంది ఏంటి అనిపిస్తుంది. బతికున్నా చనిపోయినా తమ కొడుక్కి పెళ్ళయిందనే విషయం తల్లిదండ్రులకు సంతోషం కలగజేసే విషయం కదా అన్నట్టు వాళ్ళింటి జాగాలోనే ఇంటి వెనకాల